పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం వహించడం, విలువ లేనట్లుగా చూడటం, ప్రవర్తించడం ఇవి కూడా తీవ్రమైన తప్పులుగానే మనం పరిగణించాలి. సాధారణంగా ఇవన్నీ కూడా సామాన్య జనాల్లో, కుటుంబాల్లో గానీ ఇవి పెద్దగా పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. ఇవి పెద్ద తప్పులు కానట్టుగా చూడడం జరుగుతుంది. ఇందులో ఎవరికీ అర్థమయ్యే పరిస్థితి కూడా ఎక్కువగా ఉండదు. ఈ నిర్లక్ష్యం వహించడం గానీ, అశ్రద్ధ చేయటం గానీ, విలువ లేకుండా చూడటం కానీ, ఎవరు కనిపెట్టలేని ఒక తప్పిదాలివన్నీ. కానీ అంత మాత్రం చేత ఇవి తప్పిదాలు కాకుండా పోవు. ఇవి కూడా చాలా తీవ్రమైనటువంటివి. ఆయా వ్యక్తుల పరిస్థితి ప్రకారం. అంటే కొన్ని రకాల వ్యక్తుల కొందరు వ్యక్తుల విషయంలో మరికొందరు వ్యక్తులు ఇటువంటి ఈ 3 ప్రయోగాలు గూడా చేయడం మనం చూడొచ్చు. అయితే ఆ అనుభవించే వ్యక్తులకి ఆ బాధ ఎంతో చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ వ్యక్తులు స్వయంగా అనుభవించడమే తప్ప అది ఎవరికీ చెప్పినా అర్థం కాని పరిస్థితి. అర్థం చేసుకోలేని పరిస్థితి. అసలు గుర్తించలేని పరిస్థితి. అసలు ఎవరికీ ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితి గూడా ఉండదు. అది చాప కింద నీరులా అలా నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటుంది. కానీ అనుభవించే వ్యక్తికి తెలుస్తుంది. ఏదో మనకి పిల్లికి చెలగాటంలా ఉంటుంది, ఎలుక్కి ప్రాణ సంకటంలా ఉంటుంది అని. అలాగా ఎవరైతే ఒక వ్యక్తి పట్ల నిర్లక్ష్యం వహిస్తారో, అలాగే అశ్రద్ధ చేస్తారో, విలువ లేకుండా చూస్తారో, ఆ వ్యక్తులకి ఒక చెలగాటంలా ఉంటుంది. ఆ చూడబడినటువంటి వ్యక్తికి ప్రాణ సంకటంలా ఉంటుంది. తీవ్రమైనటువంటి బాధ, తీవ్రమైనటువంటి ఆవేదన, తీవ్రమైనటువంటి విచారం అనుభవిస్తూ ఉంటారు. నలుగురిలోనే ఉంటారు వీళ్ళు వాళ్ళు. కానీ ఎవరు కనిపెట్టలేరు. ఈ ఆటని, ఈ వేటని ఎవరు కనిపెట్టలేరు, చూడలేరు, తెలుసుకోలేరు. కానీ ఆ అనుభవించే వ్యక్తులు మాత్రం తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవడం అనేది జరుగుతుంది. ఇది ఒక సైకలాజికల్‌గా జరుగుతుంది కాబట్టి ఫిజికల్‌గా కనపడినట్టుగా ఇది కనిపించదు. ఫిజికల్‌గా కొట్టిన, నోరు తెరిచి తిట్టిన, బాడీ లాంగ్వేజ్‌తో బెదిరించిన ఇవన్నీ కూడా కనిపిస్తాయి, తెలుస్తాయి, చెప్పడానికి ఉంటుంది. అవతల వ్యక్తి అర్థం చేసుకోవడానికి ఉంటుంది, తెలియడానికి ఉంటుంది. కానీ సైకలాజికల్‌గా చేసేటువంటి ఈ హింస ఏదైతే ఉంటుందో, దీన్ని మామూలు వ్యక్తులు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం. ఇది ఆ ఇద్దరికే అర్థమవుతుంది. ఒకటి అశ్రద్ధ, నిర్లక్ష్యం, విలువ లేకుండా చూసేటువంటి వ్యక్తికి, ఆ మూడింటిని అనుభవించేటువంటి వ్యక్తికి తెలుస్తుంది. అక్కడే ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరు దీన్ని కనిపెట్టలేరు. ఒకవేళ ఆ సదరు బాధిత వ్యక్తి ఎవరితో అయినా చెప్పినా కూడా అది ఎవరికీ తెలియదు, అర్థం చేసుకోలేరు. కొట్టిపాడేస్తారు. పైగా ఫిజికల్‌గా గుర్తించబడిన దానికి సమాజంలో ఉన్నటువంటి విలువ ఈ సైకలాజికల్‌గా జరిగే హింసకి గుర్తింపు ఉండదు. ఇంకా తీవ్రంగా నువ్వలా ఆలోచిస్తున్నావు, లేదంటే నీ ఆలోచన తప్పనో, లేదంటే నీకసలు ఆలోచించడమే రాదనో, ఈ విధంగా ఏవైనా వ్యతిరేకమైన కామెంట్సే వస్తాయి తప్ప, కనీసం వాటిని గుర్తించే పరిస్థితి కూడా వ్యక్తికి ఉండకపోవడం మరింత విచారకరంగా ఉంటుంది. అనుభవించినటువంటి వ్యక్తి ఏ సానుభూతితోనైనా ప్రయత్నం చేస్తే అది లభించదు సరికదా, మరింత ఆజ్యం పోసేలాగా చుట్టుపక్కల మాట్లాడడం మనం గమనించగలిగితే గమనించవచ్చు. అటువంటి పరిస్థితి. అంటే ఫిజికల్‌గా జరిగేటువంటిది కనిపిస్తుంది, జాలి కలిగిస్తుంది, ఏదైనా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచొచ్చు. కానీ సైకలాజికల్‌గా జరిగే హింసకి కనిపించదది. ఎవరు అర్థం చేసుకోలేరు. ఎవరికీ చెప్పినా అర్థం కాదు. కానీ అదేమీ ఫిజికల్ హింస కన్నా తక్కువేం కాదు. ఒక రకంగా చెప్పాలంటే సైకలాజికల్ హింస చాలా ఎక్కువ. భావాలతో, నిర్లక్ష్యంతో, అశ్రద్ధతో, విలువ లేకుండా చూడడంలో మనిషిని హింసించేయొచ్చు.
హింసించి దూరంగా నెట్టేయచ్చు, సమాజం నుంచి దూరంగా నెట్టేయచ్చు. అతను ఆ సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు, ఒంటరిగా బతుకుతాడు. ఇక్కడ సమాజం కూడా తప్పు చేస్తున్నట్టుగానే మనం భావించాలి. ఫ్యామిలీ ఎలా చేస్తే ఫ్యామిలీ తప్పు, సమాజం అలా చేస్తే సమాజంది తప్పుగా భావించాలి. అంచేత అలాంటి సైకలాజికల్ వైలెన్స్ ఏదైతే ఉందో దానికి గుర్తించాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటికి అంటే ఎవరైతే విలువ లేకుండా చూస్తారో, అశ్రద్ధ చేస్తారో, నిర్లక్ష్యం వహిస్తారో వారు ముందుగా గ్రహించాలి తాము చేస్తున్న తప్పులు, తాము చేస్తున్న హింసని, తాము చేస్తున్నటువంటి దాడిని వాళ్ళు గ్రహించగలిగితే కనీసం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యక్తికి విలువ అనేది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. వాడి స్థితిగతులతో సంబంధం లేకుండా మనిషి అయినందుకు వాడికి కొంత విలువ ఇవ్వాల్సిందే. ఆ విలువ వాడికి పొందే హక్కు ఉన్నది. వాడికి ఏమన్నా డిస్క్వాలిఫికేషన్స్ అంటే సమాజం లెక్కగట్టేటువంటి, కుటుంబం లెక్కగట్టేటువంటి డిస్క్వాలిఫికేషన్స్ కొన్ని ఉన్నా, తెలివి తక్కువతనం, సమయస్ఫూర్తి లేకపోవడం, స్పందించడం సరిగ్గా లేకపోవడం, ఇతరత్ర మానసిక సమస్యలతో ఉన్నప్పటికీ కూడా అతను అంత మాత్రం చేత విలువకి తగనివాడిగా భావించడం తప్పు. సమాజంలో సభ్యుడిగా లేదంటే కుటుంబంలో సభ్యుడిగా అతనికి ఇవ్వవలసినటువంటి కనీస విలువ ఇచ్చి తీరవలసిందే. ఆ కనీస విలువ ఇవ్వనప్పుడే అది హింస కింద భావించవలసి ఉంటుంది, హింస కింద చెప్పవలసి ఉంటుంది, తీవ్రమైన దాడి కింద చెప్పవలసి ఉంటుంది. ఫిజికల్గా దాడి జరిగితే అది ఎంత తప్పుగా కనిపిస్తుందో ఈ సైకలాజికల్ దాడి కూడా అలాంటిదిగానే మనం భావించాల్సి ఉంటుంది, భావించాలి కూడా. అసలు ముందు దీనికి గుర్తింపు ఇవ్వాలి. సైకలాజికల్గా చేసే ఈ దాడిని కుటుంబం కానీ సమాజం కానీ గుర్తించే స్థాయికి సమాజం కానీ కుటుంబం కానీ ఎదగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి అటువంటి బాధపడుతున్నా 10 మందిలో అది గుర్తించి తీరాలి. అతనికి కూడా హక్కు ఉంది, అతనికి కూడా దుర్లభమైన జన్మే, అతనికి కూడా దుర్లభమైన మానవ జన్మే. మరి అటువంటి జన్మ ఎత్తిన వాడికి ఒక కనీసం విలువ దొరకాలి కదా. ఏవో మానసిక సమస్యల కారణంగా చొరవగా లేకపోవచ్చు, చురుగ్గా లేకపోవచ్చు, అధికంగా మాట్లాడలేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆ వ్యక్తికి విలువ లేకుండా చూడటం అది కుటుంబం తప్పవుతుంది, సమాజం తప్పవుతుంది. అంచేత సైకలాజికల్గా జరుగుతున్న ఈ హింసని మనం గుర్తించాలి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు ముందు గుర్తించాలి, వాళ్ళు సరిదిద్దుకోవాలి. అలాగే ఎవరైతే చూడబడతారో ఆ విధంగా తక్కువగా చులకనగా వాళ్ళ మానసిక సమస్యల వల్ల లేదంటే మానసికమైనటువంటి వెనుకబాటుతనం వల్ల చూడబడతారు, వాళ్ళు కూడా ఆ సైకలాజికల్ హింస నుంచి ఎదుర్కొనే స్థాయికి వాళ్ళు కూడా ఎదగాల్సిన అవసరం. వాళ్ళు ఎదురు తిరగాల్సిన సమయం. అలా భరిస్తూ అలా కొనసాగుతూ ఒంటరిగా జీవిస్తూ తమలో తాము కుమిలిపోవటం అన్నది తప్పు. అటువంటి హింసను ఎదుర్కోవాల్సిన అవసరం, దాని గురించిన చర్చ తీసుకోవాల్సిన అవసరం. అది ఎవరితో చర్చించాలన్నా పెద్ద గుర్తించకపోవచ్చు, అది నీ తప్పు అనొచ్చు, నీ ఆలోచన అనొచ్చు. అయినప్పటికీ కూడా ఏ పోరాటమైనా మొదట్లో లెక్క చేయబడదు. అది పోరాట స్థాయిని బట్టి తర్వాత గుర్తించబడుతుంది, తర్వాత మద్దతు తీసుకోబడుతుంది, తర్వాత విజయం సాధించబడుతుంది. అది క్రమం, పోరాట క్రమం, యుద్ధ క్రమం. అది చేత అటువంటివి చేసి తీరాలి. చేస్తేనే అప్పుడు సమాజంలో చెప్పుకున్నటువంటి సమానత్వం, మానసిక సమానత్వం అనేది వస్తుంది. సమస్యలు ఉన్నంత మాత్రం చేత తక్కువగా చూడాల్సిన అవసరం లేదు, తక్కువగా చూడకూడదు కూడా. చేత సమానమైన విలువ అనేది ఇచ్చినప్పుడు ఇటువంటి సమస్యలు రాకుండా ఉండే పరిస్థితి సమాజంలో కానీ కుటుంబంలో కానీ వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి నిర్లక్ష్యం వహించడం కానీ, అశ్రద్ధ చేయటం కానీ, విలువ లేకుండా చూడటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు తప్పు తప్పు.